నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. మనకి ఆగస్టు నెలలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, అసలు ఆగస్టు నెలలో అండి 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది? ముందుగా మనకి మేషరాశి కాబట్టి మేషరాశి గురించి తెలియచేయండి. తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షబంధులకి నమస్కారం. అందరికీ మంచి జరగాలి. ఈ ఆషాఢ శ్రావణ మాసం అందరికీ కూడా ఆ దేవి కృపా కటాక్షం వల్ల మీకు అందరికీ అష్టైశ్వర్యాలు సిద్ధించాలని ప్రార్థిస్తున్నాము. రాశి ఫలంలో వచ్చేవంటి మొట్టమొదటిది మేషరాశి. మేషరాశి గురించి అడుగుమంటున్నారు. అంటే వారి యొక్క ఫలాల గురించి కావచ్చు, వాళ్ళ విధానం గురించి కావచ్చు, వాళ్ళ దానం గురించి కావచ్చు. ఏమా చక్కగా చాలా చక్కని ప్రశ్న వేశారు. గత మాసం కన్నా ఈ మాసం మేషరాశి వాళ్ళకి కొన్ని విభాగాల్లో కొన్ని మార్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎలా ఉండబోతుంది అప్పుడే రాహు కేతు శుక్రగ్రహ ద్వారా మేషరాశిలో ఒక తెలియని ఒక విభేతమైనటువంటి ఒక సంఘటన రాబోతుంది. అంటే ఏ విధంగా అండి? అంటే అనుకోకుండా ఇన్సిడెంట్స్, ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్స్ జరగటము, అలాంటివన్నీ జరగడం అని జరుగుతూ ఉంటాయి. సో ఏదైనా కూడా వాళ్ళు చేసేవంటి ఒక కార్యక్రమాల్లో ప్రతిదినం అడ్డుపడుతూ ఉండడం అని జరుగుతుంటాయి ఈ మాసం అంతా కూడా. అప్పుడు వీళ్ళంతా కూడా ఏం చేయాలంటే అమ్మవారిది ఉపాసన చేయాలి. అమ్మవారి మేషరాశి వాళ్ళకి, ఈ మేషరాశి వాళ్ళకి ఆ అమ్మవారికి ఉపాసన ఏ విధానంగా మనం చేయాలి, ఏ విధానంగా చేస్తే ఎటువంటి ఫలితాలు లభిస్తాయని ఒక పైన మనము ఫోకస్ పెట్టబట్టి అయితే మాత్రం చాలా అద్భుతమైన వంటి వీళ్ళకి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఇప్పుడు అమ్మవారు అన్నారండి, ఏ అమ్మవారికి పూజ చేస్తే మంచిది? వీళ్ళకి మంగళ గౌరి ఒక అమ్మవారు. అంటే మంగళవారం రోజునే ఆ మంగళ గౌరి యొక్క పూజ చేయటం, అంటే అమ్మవారి గుడి ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి ప్రత్యేకంగా అమ్మవారికి కావలసిన వంటి ఒక పాయసం నివేదన పెట్టి వడపప్పు పానకం నివేదన చేసుకొని మేషరాశి వాళ్ళకి ఏదైతే కూడాను అపర మృత్యు దోషం జరిగే వంటి ఒక దోషం ఉంటుందో, అంటే ఇప్పుడు ప్రమాదాలు అవన్నీ కూడా తొలగిపోయేటట్టుగా ఉంటుందమ్మా. ఆదాయం కూడా పెరగడానికి కూడా ఈ ఒక దేవి ఒక అనుగ్రహం కటాక్షం బాగా రావడానికి చాలా బాగుంటుంది. సో దానం గురించి మనం చెప్పాల్దలుచుకుంటే అయితే మాత్రాన విశేషమైనటువంటి ఒక దానం ఉంది. ఏంటి దానం అప్పుడే మంగళవారం రోజున గోమాతకి మీరు తోటకూర அப்படின்னு చెప్తూ ఉంటారు ఆకుకూరల్లో. అవి ఒక 5 నుండి 12 లోపు ఒక కట్ట ఉంటుంది. ఆ పీసెస్ ఆ గోమాతకి పెట్టేసి గోపాదకి నమస్కారం చేసుకోవడం వల్ల మేషరాశి వాళ్ళు మేల్ కానీ ఫీమేల్ కానీ, అంటే స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా కూడా ఆ అమ్మవారికి చేసుకుంటారు. అదే విధానంగా వ్యవసాయ రంగంలో ఉన్న వారికని, ఆర్థికంగా ఇబ్బంది పడేవంటి ఇతర రంగంలో ఉన్న వాళ్ళు కానీ, బిజినెస్ చేసుకున్న వాళ్ళు కూడా అంటారు, వాళ్ళు కూడా కానీ ఎవరైనా కూడా ఈ ఒక్క నేను చెప్పినటువంటి టిప్స్ వీళ్ళు పాటించి శ్రీంకార అనే ఒక మంత్రంతో నిరంతరం జపం చేస్తూ అమ్మవారికి ఈ శ్రావణ మాసం అంతా కూడాను ఒక బెల్లము నివేదన పెట్టడం చాలా విశేషంగా భావించి ఆ బెల్లాన్ని వీళ్ళు ప్రసాదంగా స్వీకరించాలి. అయితే ఇక్కడ మనకు 2 రకాల బెల్లం కనపడుతుందమ్మా. ఏం బెల్లం అంటే, ఒకటి మనం చెరుకు రసంతో తయారు చేసేవంటి ఒక బెల్లం, తాటి బెల్లం அப்படின்னு మేము మన తెలుగునాడుల్లో తెలంగాణలో చెప్తున్నామంటే ఒక విశేషమైన వంటి ఇది. ఆ తాటి బెల్లం అనేటువంటిది ఒక 100 గ్రాముల వంటి పదార్థం అమ్మవారికి నివేదన పెట్టి ప్రతిరోజు కూడాను అది ఆ ప్రసాదాన్ని మేషరాశి వాళ్ళ స్త్రీ కానీ పురుషులు కానీ ఎవరైనా తీసుకుంటే వాళ్ళు పట్టిందంటే బంగారం అవుతుంది. ఇలా అనంతమైన వంటి ఒక ప్రసన్నమైన వంటి రావడం జరుగుతుంది. ఇలా పరిహారం అనేది ప్రతి మంగళవారం చేయాలంటారంటే ఆగస్టు నెలలో ప్రతి మంగళవారం నాడు ఆగస్టు రోజున చేసి ఖచ్చితంగా మంచి ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుంది. వీళ్ళ జీవితంలో
మంచి మార్పు రావడానికి కూడా ముందు అడుగు పెట్టడానికి మంచి అవకాశం కనపడుతుంది. గురువుగారు అంటే పరిహారం చెప్పారు అమ్మవారి గురించి చేయాలని. ప్రత్యేకమైన దీపం అంటూ ఏదైనా ఉందా అండి మేషరాశి వారు చేసుకునే విధంగా? ఎప్పుడైతే కూడా బెల్లము పెట్టి నివేదన పెట్టిన తర్వాత దీపము పెట్టేటప్పుడు విప్ప నూనెతో చేయటం వల్ల కొద్దిగా దోషాలు నివర్ధనం అవుతుందనేసి మనకు ఇతిహాసాలు మనకు చెప్తా ఉంటాయి. హ్మ్. కేవలం మేషరాశి వాళ్ళు ఈ రకంగా చేయటం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం కూడా అద్భుతంగా దొరుకుతుంది. మంచి పరిహారం తెలియజేశారండి మేషరాశి వారికి సంబంధించి. ధన్యవాదాలు గురుగారు. నమస్తే.